సగం ప్రపంచాన్ని గెలుచుకున్న అలెగ్జాండర్ ఇండియాని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో మీకు తెలుసా? అలెగ్జాండర్ గ్రీస్ నుండి పర్షియా వరకు అందరినీ గెలుచుకుంటూ వచ్చాడు. ప్రతిసారి గెలిచినప్పుడు ఓడిపోయిన సైన్యంతో ముందుకు సాగేవాడు. అలా ఇండియా దగ్గరికి వచ్చేసరికి అతని దగ్గర 30,000 మంది సైనికులు, 10,000 గుర్రాలు ఉన్నాయి. ఇండియాకి రాగానే నార్త్ సైడ్లో ఉన్న పౌరవ కింగ్డమ్తో వార్ స్టార్ట్ చేస్తాడు. బట్ పౌరవ కింగ్డమ్ దగ్గర 20,000 మంది సైనికులు, 1000 ఏనుగులు మాత్రమే ఉన్నాయి. వార్ అయ్యాక అలెగ్జాండర్ గెలిచిన చాలా లాస్ జరిగింది. దాంతో అలెగ్జాండర్ ఇండియాలో ఉన్న సోల్జర్స్ వార్ టెక్నిక్స్ ఇంకా పవర్స్ అతని సోల్జర్స్ కన్నా ఎక్కువ అని తెలుసుకుంటాడు. దాంతో అలెగ్జాండర్ ఇండియాని గెలుద్దామని ముందుకు సాగుతాడు. ఇప్పుడు అతనికి ఎదురైన ఎంపైర్ మగధ ఎంపైర్తో యుద్ధ ప్రకటన చేస్తాడు. అతను ఎప్పుడు చూడని దృశ్యం అతను చూస్తాడు. 2 లక్షల మంది సైనికులు, 50,000 గుర్రాలు, 20,000 ఏనుగులు, 6,000 మహారథులు అతని ముందు భూమిలో నిలుస్తారు. అండ్ దాన్ని నడిపించేది ఆనంద్. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజ్యం అతని ముందు నిలుస్తుంది. అది చూసిన అలెగ్జాండర్ ప్రపంచం మొత్తం గెలిచిన ఆ ఆర్మీని గెలవడం చాలా కష్టమని అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.